హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. టుడే క్లాస్ ఏంటంటే వెర్బల్ రీజనింగ్లో సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఎనాలజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎనాలజీ మీన్స్ కరస్పాండెన్స్. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ లైక్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. అంటే ఏదైనా రెండు వస్తువుల మధ్య రిలేషన్షిప్. సో ఎనాలజీలో ఏంటంటే ఆ రిలేషన్షిప్ని ఏంటో మనం కనుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కొన్ని కామన్ రిలేషన్షిప్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంట్రీ అండ్ క్యాపిటల్, స్టేట్ అండ్ క్యాపిటల్, కంట్రీ అండ్ కరెన్సీ, ఇన్స్ట్రుమెంట్ అండ్ మెజర్మెంట్, quantity and unit, individual and group, animal and young one, male and female, animal and movement, animal thing and sound, individual thing and class, individual and dwelling places, animals things and keeping places, games and place of playing, worker and tool, tool and action, worker and working place, worker and product and raw materials, pot and alcohol relationship, whole relationships, parent relationships, స్టడీ అండ్ టాపిక్స్, వర్క్ అండ్ ఇంటెన్సిటీ, వర్డ్ అండ్ సినోనిమ్స్, వర్డ్ అండ్ యాంటోనిమ్స్. సో ఎనాలజీలోకి వచ్చేసరికి డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ 1 వచ్చేసరికి కంప్లీటింగ్ ద అనాలాగస్ పేర్. సో అందులో చూద్దాం, జెయింట్, డ్వార్ఫ్ అండ్ జీనియస్కి రిలేటెడ్గా ఏంటని అడుగుతున్నాడు. సో జెయింట్కి యాంటోనిమ్ ఏంటి? డ్వార్ఫ్. సో అలాగే జీనియస్కి యాంటోనిమ్ ఏంటి? ఈడియట్. సో నెక్స్ట్ బాటనీ, ప్లాంట్స్, యాంటమాలజీ క్వశ్చన్ మార్క్. సో బాటనీలో ఏం చదువుకుంటాం? ప్లాంట్స్ గురించి చదువుతాం. అలాగే యాంటమాలజీలో ఇన్సెక్ట్స్ గురించి చదువుతాం. నెక్స్ట్ టైప్ 2 వచ్చేసరికి చూసింగ్ ద అనలాగస్ పేర్స్. సో ఎనర్జీ, జౌలు. సో ఎనర్జీ యొక్క యూనిట్ ఏంటి? జౌలు. సో అలాగే యాక్స్, గ్రైండ్, యామ్మీటర్, కరెంట్, పవర్, యాంపియర్, రెసిస్టెన్స్, హోమ్. సో రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి? హోమ్స్. హోమ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిష్, షోలు. సో ఏ గ్రూప్ ఆఫ్ ఫిషెస్ని ఏమంటారంటే షోలు అంటారు. సో అలాగే ఆడియన్స్, థియేటర్, షార్క్, స్కూల్, ఎలిఫెంట్, ఫ్లాక్, వేల్, హెడ్. ఏ గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ని ఏమంటారంటే ఫ్లాక్ అంటారు. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టైప్ 3 వచ్చేసరికి చూసింగ్ ఏ సిమిలర్ వర్డ్. సో రేడియం, పొలోనియం, యురేనియం, దీస్ ఆర్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. సో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ థోరియం, సీజియం, బేరియం, స్ట్రాన్సియం. సో ఈ 4 ఆప్షన్స్లో రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఏంటి? థోరియం. నెక్స్ట్ కౌంట్, లిస్ట్, వెయిట్. సో చూసుకున్నట్లయితే ఈ 3 మెజర్కి సంబంధించినవి. సో కంపేర్ చేయం, సీక్వెన్స్ చేయం, నెంబర్ చేయం. సో మెజర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి టైప్ 4. సో టైప్ 4 డిటెక్టింగ్ అనాలజీస్. డిటెక్టింగ్ అనాలజీస్లోకి వచ్చేసరికి ఢిల్లీ, ఆగ్రా, మథుర. సో దీస్ 3 ఆర్ విచ్ రిలేటెడ్? దే హ్యావ్ బీన్ క్యాపిటల్స్ ఆఫ్ ద కంట్రీ, దే హ్యావ్ executive temples, they have religious background, they are situated on the bank of the river Yamuna. So ఈ రిలేటెడ్ ఏంటి? దే ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. చైన్, లింక్, బ్రిడ్జ్. దే ఆర్ ఆల్ హ్యావ్ హూక్స్, దే రిలేటెడ్ విత్ ఆర్నమెంట్స్, దే జాయిన్ 2 పార్ట్స్. టైమ్స్ రిలేటెడ్ విత్ ప్రిజన్. సో చైన్, లింక్, బ్రిడ్జ్ అనేవి దే జాయిన్ 2 పార్ట్స్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టైప్ 5 వచ్చేసరికి మల్టిపుల్ వర్డ్ ఎనాలజీ. క్లాస్, స్కూల్, స్టూడెంట్. స్కూల్లో ఏముంటుంది? క్లాస్ ఉంటుంది, క్లాస్లో స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ రిలేటెడ్గా ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. బాల్, బ్యాట్, పిచ్చు, దీస్ ఆర్ గ్రౌండ్ సంబంధించినవి. సో దీస్ రిలేటెడ్. నెక్స్ట్ సిస్టర్, ఫ్యామిలీ, బ్రదర్. ఫ్యామిలీలో సిస్టర్, బ్రదర్ ఉంటారు తప్ప నాట్ దిస్ ఈ రిలేషన్లో లేవు కదా. నెక్స్ట్ హ్యాండ్, బాడీ, ఫింగర్. సో బాడీలో హ్యాండ్ ఉంటుంది, హ్యాండ్లో ఫింగర్స్ ఉంటాయి. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్మైల్, లాఫ్, క్రై. సో స్మైల్, లాఫ్ సిమిలర్ అండ్ క్రై ఇస్ ద యాంటోనిమ్. సో స్లీప్, సిట్, ప్లే, దీస్ ఆర్ రిలేటెడ్ బట్ నాట్ దిస్ టైప్ ఆఫ్ రిలేషన్. నెక్స్ట్ ఫ్రాన్, యాంగర్, టెంపర్, దీస్ ఆర్ సిమిలర్ వర్డ్స్. నెక్స్ట్ మార్నింగ్, నైట్, డే, దీస్ నాట్ సేమ్ అండ్ దీస్ ఆర్ సేమ్. సో ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ టచ్, క్యాచ్, రిలీజ్. టచ్, క్యాచ్ రిలేటెడ్ అండ్ రిలీజ్ ఈజ్ ద యాంటోనిమ్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టైప్ 6 వచ్చేసరికి నెంబర్ అనాలజీ. నెంబర్ అనాలజీలో 3, 11. సో 3, 11 ఎలా అయితే రిలేటెడ్గా ఉన్నాయో 7 ఇంకో నెంబర్కి రిలేటెడ్ ఎలా ఉంది. సో 3 స్క్వేర్ అంటే 9, 9 + 2 11. సో అలాగే 7 స్క్వేర్ అంటే 49 + 2 = 51. సో 51 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 1, 1 ఎలా రిలేటెడ్గా ఉన్నాయి? 25 అనేది దేనికి రిలేటెడ్గా ఉంది? 1 స్క్వేర్ అంటే 1. సో అలాగే 25 స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 625. 625 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో టుడేస్ క్వశ్చన్ ఏంటంటే క్యాటిల్, ఫాడర్ అండ్ ఫిష్ విచ్ ఈజ్ రిలేటెడ్. ఫీడ్, హే, ఇన్సెక్ట్స్, ప్లాంక్టన్స్.
ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లల్లీ క్రియేషన్స్.